అందరికీ నమస్కారం. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. నేను చేసిన మన వీడియోలో కొంచెం తిడుతున్నట్టు మా బూతులు మాట్లాడినట్టు అనిపిస్తుంది కొందరికి. దాన్ని క్షమించాలి మీరందరూ, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నేను కొంచెం ఫ్రస్ట్రేషన్లో, మనం క్రికెట్ ఫ్యాన్స్ అంటే ఎట్లుంటామంటే బాగా ఫ్రస్ట్రేషన్లో ఉంటాం కాబట్టి ఎవరైతే ఆ వీడియోతో బాధపడ్డారో వాళ్ళందరికీ నేను సారీ చెప్తున్నాను. ముందుగా ముఖ్యంగా ఈరోజు మెయిన్ ఇండియా మరియు పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ప్రతి ఒక్క క్రికెటర్ లవర్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఎందుకంటే మన ఇండియా ఎట్లా ఉంటుందంటే కొన్ని సందర్భాలు కొన్ని చిన్న టీములతో ఓడిపోయినా మనకి ఇబ్బంది ఏం లేదు, కానీ పాకిస్తాన్తో ఓటమి అనేది మనం ఇప్పుడు జీర్ణించుకోలేని విషయం. ఆల్రెడీ కూడా మనం ఎట్లన్నా మనం చాలా దృఢంగానే ఉన్నాం, దానికి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరో కొత్త స్పిన్నర్ తీసుకొచ్చినా మనకేం ఇబ్బంది ఏం లేదు. మనకి క్రికెట్ ఎవరో కాదు, మన అభిషేక్ శర్మ సిక్స్లు కొట్టకపోడు. మనం ఈరోజు ఎట్టి పరిస్థితులలో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ మనకు చాలా చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నారు. మనకి నిజం చెప్పాలంటే మన వాళ్ళందరూ చాలా గట్టిగా ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మ్యాచ్ మనం ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం. ఆ శివయ్య ఆజ్ఞ వల్ల కూడా మనకు ఈరోజు శివరాత్రి పండుగ. అందరికి ఈ పండుగ సందర్భంగా కూడా మనం ఈరోజు గెలిచే అవకాశం 100కు 100% మనకే ఉంది. వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, ఛాలెంజ్ ఇస్తున్నారు ఇండియాకు. అంటే చిన్న టీం అనుకున్నారో ఏమో తెలియదు, కానీ మన అంత సీన్ లేదు వాళ్ళకి. నిజం చెప్పాలంటే మన టీం నిజంగా ఈరోజు రఫ్ ఆడిస్తుంది. అది ఈరోజు సాయంత్రం మీరు ఎంతగానో, ఈరోజు సాయంత్రం 7 గంటలకి మీరు ఎంత ఎదురు చూస్తున్నారో అంతకు మించి నేను కూడా ఒక క్రికెట్ లవర్గా ఎదురు చూస్తున్నా. సాయంత్రం 5 గంటలకు టాస్క్ నేను మీ దగ్గరికి వస్తాను. అలాగే మధ్యలో మిడ్ ఇన్నింగ్స్లో కూడా మీ దగ్గరికి వస్తాను. మనం మ్యాచ్ గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. నిజం చెప్పాలంటే వాళ్ళతో ఏది కాదు, ఒక మాటలు తప్ప. ఏమంటారంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, అట్లా వాళ్ళు చేస్తున్నారు. ఎంతన్నా ఏమన్నా ఊరుకొని రా మీరు, ఎవరు ఏ స్పిన్నర్ అన్నా తీసుకురానరా పక్కి, మేము చూసుకుంటాం. మా దగ్గర దమ్ము ఉంది, మా దగ్గర బ్యాటర్స్ ఉన్నారు. మిమ్మల్ని చిత్తు చేసే రోజు ఈ రోజు చిత్తు చేసి శివరాత్రికి ఆ శివరికి అర్పిస్తాం మీ అందరినీ. ధన్యవాదాలు.